హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు సిల్వర్ కలెక్షన్ చూపిస్తాను. శ్రావణ మాసం కదండి, మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వెండి వస్తువులు ఇంట్లో ఉంటే కనుక మనం పండగలకి అలాగే ఫంక్షన్స్కి వాటికి వాడుకోవచ్చు కదా, ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి. ప్రసాదాలనే కదండి, డైలీ మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు కొన్ని వస్తువులు. అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు చూసే ఐటెం బౌల్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సిల్వర్ ఐటమ్స్ని ప్లాస్టిక్ కవర్లో అన్నా లేకపోతే పేపర్లో చుట్టుకుని పెట్టుకుంటే మనకి రంగు మారకుండా ఉంటాయండి సిల్వర్ ఐటమ్స్, లేకపోతే రంగు మారిపోతాయి కదా. ఈ బౌల్ వచ్చి 100 గ్రామ్స్. ఇది దీనికి వర్క్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం వెయిట్ ఉంటుంది ఈ బౌల్. ఈ బౌల్లో మనం పులిహారన్న లేకపోతే పరవన్నం లాంటివి దేవుడికి ప్రసాదం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా బౌలేనండి. ఇందాక మీరు చూసిన దానికన్నా కొంచెం చిన్న సైజు. ఇది కూడా స్ట్రాంగ్గా బాగుంటుంది. దీంట్లో కూడా మనం ప్రసాదాలు అవి పెట్టుకుంటే మనకు బాగా కనపడుతుంది దేవుడి దగ్గర. ఇలాంటివి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయండి, స్ట్రాంగ్గా ఉంటాయి. దీనికి చూసారు కదా, దీనికి కూడా చాలా బాగా వచ్చింది డిజైన్. ఇది ఈ బౌల్ వెయిట్ 80 గ్రామ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న గిన్నె. ఇది మనకి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి అలాగే చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చాలా బాగుంటుంది. డిజైన్ కూడా బాగా వచ్చిందండి చెక్కుడు. ఎప్పుడైనా సరే మనకు కొంచెం వెయిట్ ఉన్నవి తీసుకుంటే మనకి ఆ చెక్కుడు బాగా కనపడుతుంది. తక్కువ బరువుతో ఉన్న సిల్వర్ ఐటమ్స్ తీసుకుంటే బాగుంటాయి, కానీ మనకు ఆ డిజైన్ అంత అందంగా కనపడదండి. అదే మీరు కొంచెం వెయిట్ పెట్టుకుని ఏదైనా సిల్వర్ ఐటమ్స్ తీసుకుంటే మనకు ఆ డిజైన్ అంతా క్లియర్గా కనపడుతుంది. ఈ గిన్నె వెయిట్ వచ్చేసరికి 34 గ్రామ్స్ అండి. ఇవన్నీ సేమ్ ఇంచుమించు పెద్ద చిన్న సైజులండి. ఇవి ఏంటంటే నేను పసుపు కుంకుమ వేసుకోవడానికి అలాగే ప్రసాదాలకి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. చూసారు కదా, ఈ డిజైన్ కూడా చూడండి. ప్రతి దానికి మనకి డిజైన్ బాగా వస్తుంది. చూస్తాను కూడా చాలా బాగుంటాయి. ఈ గిన్నె వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా కొంచెం మీడియం సైజ్ బౌల్. ఇది దీనికి ఏం డిజైన్ ఏమి ఉంటుందండి, సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. ఈ గిన్నెకి ఏ డిజైన్ ఉండదండి, ప్లెయిన్గా ఉంటుంది. కాబట్టి ఇది మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ గిన్నె వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. ఈ ఐటెం అయితే మనకి గంధం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. దీంట్లో చాలామంది గంధమే కదా వేసుకుంటారు. పసుపు కుంకుమనే వేసుకోవచ్చు, గంధం వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్. ఇది ఈ గిన్నె చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చిన్నగా క్యూట్గా ఉంటుంది. ఇది మా అత్తయ్య తన సాయి కోటి రాసింది. కోటి సార్లు రాసిన తర్వాత పూజ చేసుకుందండి. పూజ చేసుకున్నాక అందరికీ పంచిపెట్టింది. చాలా బాగుంటుంది. దేవుడి దగ్గర మనం పాలు వేసుకోవడానికైనా సరే, పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తులసి కోట అండి, సిల్వర్ది. పైన మనకి గోల్డ్ కోటింగ్లా వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకు దీపం పెట్టుకుంటున్నట్టు అంత ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, పూజలకి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కుంకుమ బర్ని. ఎనామిల్ కోటింగ్ వచ్చి లుక్ అయితే చాలా సింపుల్గా బాగుంటుందండి. దీనికి చెక్కుడు అది లేక మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇలాంటివి పసుపు కుంకుమ అవన్నీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి.
ఇప్పుడు సిల్వర్ గ్లాసెస్ చూద్దాము. ఇలా మనకి గ్లాసెస్ సెట్స్ ఉంటే కనుక ఎంత బాగుంటుంది. దేవుడి ప్రసాదాల కింద పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. టీకి, కాఫీకి, అలాగే ఎవరైనా మన గెస్ట్లు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ సర్వ్ చేయడానికన్నా బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది సెట్ అండి. సెట్లో 2 గ్లాసెస్ వచ్చాయి. దీనికి డిజైన్ అంటూ ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. మనకి ఈజీగా కూడా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే దేవుడి దగ్గర మనం పాలు పెడతానికన్నా లేదా కొబ్బరి నీళ్ళు పెట్టుకోవడానికన్నా కూడా మనకి బాగా యూజ్ అవుతాయి ఇలాంటి వెండి గ్లాసులు. ఈ గ్లాస్ సెట్ కొంచెం మనకి పెద్దగా ఉంటాయి. ఇవి మనం దేవుడి దగ్గర యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి గ్లాసులు మనం పిల్లలకి పాలు ఇవ్వడానికి, వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి. మనం డైలీ యూజ్కి అయితే బాగా పనిచేస్తాయి. ఇది ఒక గ్లాస్ వచ్చి 26 గ్రామ్స్ ఇవి. ఈ సెట్ గ్లాసెస్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి ముందు రెండింటితో పోలిస్తే. ఇవి మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. లైక్ టీ, కాఫీకి, వాటికి మన డైలీ యూస్కి బాగుంటుంది. అలాగే మనకి ఈజీ టు క్లీన్ అండి. ఇది చెక్కుడు కూడా ఎక్కువ లేదు కదా దీనికి డిజైను. ఇట్లా మనం ఇంట్లో పర్పస్కి అయితే బాగా పనిచేస్తాయి ఇవి. వెండి, బంగారం వస్తువులు ఏమన్నా సరే మనం ఒకేసారి కొనుక్కోలేం కదండి. అలాంటప్పుడు ఒక్కొక్కటిగా మనం అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటే మన దగ్గరే బోల్డ్ కలెక్షన్ అంటూ ఉంటుంది. మనం పండగలప్పుడు అది పెట్టుకుంటే మన పూజ దగ్గర చాలా అందంగా ఉంటాయి కదా. ప్రతి పండగకి మనం ఏదో ఒక చిన్న వస్తువు మనం కొనుక్కుంటా ఉంటే మన దగ్గరే బోల్డ్ వెండి వస్తువులు ఉంటాయి. ఒక చిన్న మాట అండి, వెండి సామాన్లని మనం పూజ అవ్వగానే వాటిని కడుక్కుని బాగా తుడుచుకుని తడి లేకుండా పేపర్లో అన్న కవర్లో అన్న పెట్టుకుంటే గాలి తగలకుండా మనకి వెండి సామాన్లు కొత్త దానిలా ఉంటాయి. వెండి సామాన్లని క్లీన్ చేసుకోవాలంటే మనకి కోల్గేట్ పౌడర్ మంచి ఆప్షన్ అండి. కోల్గేట్ పౌడర్తో మనకి బాగా క్లీన్ అవుతుంది సిల్వర్ ఐటమ్స్. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.